ఇది చేస్తాను చెయ్యాలనుకుంటున్నాను, నాకు ఒక సలహా ఇవ్వండి అడగటానికి ఏంటి బాధ? సొంత నిర్ణయాలు తీసుకుని సొంత పెత్తనాలు చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు సంఘంలో. ఒక సేవకుడు ఉన్నాడు, ఒక యజమానుడిగా ఇక్కడ, ఆయన తర్వాత పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలు. ఇలాంటి వారి యొక్క సంప్రదింపులు లేకుండా నీ సొంత నిర్ణయానికి చేయటం అనేటువంటిది అది చాలా పతనానికి నీకు దారితీస్తుంది. నువ్వు చేసే ప్రతిదీ కూడా నువ్వు నీ కుటుంబంలో ఏం చేసుకుంటావు నన్ను అడగద్దు, నీ కుటుంబంలో నీ వ్యక్తిగత విషయంలో ఏం చేస్తున్నావు అడగద్దు. కానీ సంఘములో నువ్వు ఏది చేసినా యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ సబార్డినేట్. నీ అధికారుల్ని, నీకన్నా పెద్దవాడిని నువ్వు అడగాలి. మన సొంతానికి మనము చేసుకో అంటే ఏంటి? పైకి మాత్రమే అయ్యారు, లోపలంతా కూడా నీ సొంత నీ సొంత కపటమైనటువంటి భక్తితో చేస్తున్నారు కదా. అది ఎంత మాత్రం కూడా సరైనటువంటిది కాదు. అందుకే కదా గెహాజీ ఇక్కడ ఏం చేశాడు? గెహాజీ అండి ఎలీషా దగ్గర నుండి వెళ్ళిపోతున్నాడా? చెప్పాడా? అయ్యా మీకు వద్దన్నారు మంచిది, కానీ నాకు అవసరము, నేను వెళ్ళి తెచ్చుకోమంటావు అని అడిగాడా? నువ్వు వద్దని పంపించేసావయ్యా, నాకు కావాలి, నేను వెళ్ళి కొంత తెచ్చుకుంటాను నా అవసరం కొద్దీ, సెలవు ఇమ్మని అడిగాడా? అడగడా? ఒకవేళ ఎలీషాని అడిగితే వద్దంటే ఆగిపోవాలా, సరే వెళ్ళంటే వెళ్ళాలి. అది కూడా చేయలే ఇక్కడ ఈ గెహాజీ. అది కూడా ఒక విధంగా అతని యొక్క మైనస్సే. వెళ్ళేటప్పుడు అనకుండా తన సొంత నిర్ణయం తీసుకొని నాకు ఒక యజమానుడు ఉన్నాడు అనేటువంటి విషయం మర్చిపోయి, నా పైన ఒక యజమానుని దేవుడు పెట్టాడు అనే ఆ విషయం మర్చిపోయి సొంతగా నిర్ణయం తీసుకుని తన సేవకుని యొక్క సలహాను పాటించకుండా తన